అర్హులైన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను తీసుకొచ్చింది. నేటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. 2 లక్షల రూపాయల లోపు మాఫీ కాని వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్లో అప్లోడ్ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకం అమలు చేసింది. కొందరు రైతులకు అర్హతలు ఉన్నా రుణమాఫీ వర్తించలేదు. రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో తప్పులు, పట్టదారు పాస్ పుస్తకంలోని పేరుతో సరిపోలకపోవడం వంటి కారణాలతో వారి రుణమాఫీ కాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి రైతులకు రైతు రుణమాఫీ వర్తించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్ను ఇప్పటికే అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల స్థాయిలోని వ్యవసాయ విస్తరణాధికారులకు పంపించింది. వారు రుణమాఫీ వర్తించని రైతుల సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు నుంచే ఈ సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. అర్హులైన రుణమాఫీ వర్తించని రైతుల ఇంటికే అధికారులు నేరుగా వెళతారు. ముందుగా వారి లోన్ అకౌంట్లు, ఆధార్ కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా తెలుసుకుని యాప్లో అప్లోడ్ చేస్తారు. పంట రుణాలు ఉన్న భార్యాభర్తలే కాకుండా ఇంట్లో 18 ఏళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం సైతం తీసుకుంటారు.